Cupcakes. I'm Charishma and this is my YouTube ఛానల్. సో ఇవాళ నేను మీకు నా నైట్ టైం హెయిర్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను. ఈ ఛానల్లో నేను హెయిర్ కేర్, స్కిన్ కేర్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది నాది చాలా లాంగ్ హెయిర్ అని. సో లెట్స్ సీ మై నైట్ టైం హెయిర్ కేర్ రొటీన్. And without any further ado, let's get started. First, నేను నా హెయిర్ని పార్టీషన్ చేసుకుంటాను. జస్ట్ మిడిల్ పార్ట్ చేసుకొని 2 పార్ట్స్ తీసుకుంటాను అంతే. సో ఇలా తీసుకున్న తర్వాత డీటాంగిల్ చేసుకోవాలి. డీటాంగిల్ చేసుకోవడం నేను 4 వేస్లో చేసుకుంటాను. మీకు ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇవాళ అయితే నేను జస్ట్ నార్మల్గా నా హెయిర్ని ఇలా ర్యాప్ చేసేసి కింద నుంచి పైన వరకు డీటాంగిల్ చేసుకుంటాను. డీటాంగిల్ చేసుకోవడానికి నేను ఈ వైట్ టూత్ కోమ్ని యూజ్ చేస్తున్నాను. జస్ట్ హెయిర్ని ఇలా ట్విస్ట్ చేసి బాటమ్ నుంచి టాప్ వరకు డీటాంగిల్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ట్యాంగిల్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయి. సో మీకు ఇంకా ఎలా డీటాంగిల్ చేసుకోవాలి హెయిర్ని, మన హెయిర్ బ్రేక్ అవ్వకుండా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను మీకు ఇంకొక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ లైక్ దిస్, దట్స్ ఇట్. నెక్స్ట్ స్టెప్, నా హెయిర్ కేర్ రొటీన్లో హెయిర్ గ్రోత్ సీరం కానీ రోజ్మెరీ వాటర్ కానీ యూజ్ చేస్తాను. సో ఇవాళ నేను హెయిర్ గ్రోత్ సీరం యూజ్ చేస్తున్నాను. ప్రెజెంట్ నేను ఈ హెయిర్ గ్రోత్ సీరమ్స్ని టెస్ట్ చేస్తున్నాను. స్మాల్ బేబీ హెయిర్ అనేది వస్తుంది హెయిర్ గ్రోత్ సీరం వాడడం వల్ల. అండ్ మన స్కాల్ప్ అనేది స్ట్రాంగ్గా అయ్యి హెయిర్ ఫాల్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. సో ఇవాళ నేను ఈ సీరం యూజ్ చేయబోతున్నాను. ఇది ఇలా బాటిల్లో వస్తుంది. మనం జస్ట్ దీన్ని తీసుకొని ప్రాపర్ యూజ్ చేయాలి. మనకి ఎక్కడెక్కడైతే హెయిర్ అనేది పల్చగా అవుతుంది అనుకుంటామో అక్కడ అప్లై చేయండి. జస్ట్ స్కాల్ప్కి అప్లై చేయండి, హెయిర్ లెన్స్కి అసలు అప్లై చేయకండి. ఇలా అప్లై చేసేసుకుంటాను ఫస్ట్. హెయిర్ గ్రోత్ సీరం అప్లై చేసిన తర్వాత జస్ట్ మీ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకోండి. నెయిల్స్ అసలు యూజ్ చేయకండి. ఓకే, నెయిల్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది అండ్ ఫ్లేకీనెస్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నెయిల్స్ని యూజ్ చేయకండి. జస్ట్ ఫింగర్ టిప్స్ని యూజ్ చేసి ఇలా మసాజ్ చేసుకోండి. జస్ట్ హెయిర్లోకి సీరం మంచిగా వెళ్ళేదాకా మసాజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను స్కాల్ప్ మసాజర్ యూజ్ చేస్తాను. ఈ మసాజర్ని ఇదేమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. స్కాల్ప్లో మన హెయిర్ ఫాల్సెస్ని స్ట్రాంగ్ చేస్తుంది. మన హెయిర్ స్కాల్ప్ ఎంత బాగుంటే హెయిర్ అంత బాగుంటుంది అనమాట. మీకు ఎవరికైనా హెయిర్ కేర్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోతే కామెంట్స్లో చెప్పండి. నేను ఫ్రమ్ స్క్రాచ్ హౌ టు స్టార్ట్ హెయిర్ కేర్ అని వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇలా జెంటిల్ స్ట్రోక్స్ ఇవ్వండి. ఇలా బరాబర అనేకండి. జస్ట్ ఇలా సింపుల్గా స్లోగా స్మాల్ స్ట్రోక్స్ ఇవ్వండి హెయిర్ని. మనం హెయిర్ సీరం యూజ్ చేయాలి. హెయిర్ సీరం యూజ్ చేస్తే మన లెన్స్ అనేవి నరిష్డ్గా ఉంటాయి, లేదంటే ఫ్రిడ్జీగా అండ్ మనకి చిక్కులు అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. హెయిర్ సీరం అప్లై చేస్తే మనం హెయిర్ అనేది మోర్ మేనేజబుల్గా ఉంటుంది. సిచ్యువేషన్ని బట్టి యూజ్ చేస్తాను అనమాట. ఈ సీరం నేను ఎక్కువ హెడ్ బాత్ చేసిన రోజు మాత్రమే యూజ్ చేస్తాను. దీన్ని బాగా యూజ్ చేస్తాను. సో యూ కెన్ సీ ఇది అయిపోవచ్చింది కూడా. అండ్ నెక్స్ట్ ఇవాళ నేను ఈ హెయిర్ సీరం అప్లై చేస్తున్నాను. హెయిర్ లెంత్ వరకే అప్లై చేసుకోవాలి. హెయిర్ సీరం ఒక 2 పంప్స్ తీసుకొని మంచిగా హ్యాండ్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా హెయిర్ లెంత్కి యూజ్ చేయండి. మెయిన్గా ఎండ్స్ ఫోకస్ చేయండి, ఎందుకంటే మన హెయిర్ ఎండ్స్ అనేది తొందరగా డ్రై అవుతాయి. హెయిర్ సీరం రాసుకోవడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. నెక్స్ట్ నేను నా హెయిర్ని ఒక సెక్యూర్ వేలో ఉంచుతాను, ఎందుకంటే నైట్ టైం కదా. హెయిర్ని లూజ్గా ఉంచకూడదు అసలు. హెయిర్ని లూజ్గా ఉంచితే చిక్కులు బాగా పడి స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయి వీక్గా అవుతుంది.
సో నేను బ్రైడ్ చేసేస్తాను నా హెయిర్ని. ఇలా చేయటం వల్ల ఫ్రిక్షన్ అనేది తగ్గి మనకి చిక్కులు తక్కువ పడతాయి. అలానే నెక్స్ట్ డే మనకి హెయిర్ అనేది సిల్కీగా నీట్గా ఉంటుంది, చిక్కులు లేకుండా ఈజీగా చిక్కులు తీసుకోవచ్చు. దీని తర్వాత నేను ఈ సాటిన్ని బానెట్ని వాడతాను నా హెయిర్కి. సో మీరు మీ దగ్గర లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ అని చెప్తాను. ఇలా దీన్ని ఎలా దీన్ని జస్ట్ మన హెయిర్ అంతా దీంట్లో పెట్టేసుకోవాలి. ఇలా నా హెయిర్ అంతా ఈ బోనెట్లో నేను సెక్యూర్ చేసుకుంటాను. చూడండి, ఇలా పెట్టుకుందాం. ఓకే, అండ్ అలానే నేను సిల్క్ పిల్లో కవర్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇలాంటి పిల్లో కేసెస్ని యూజ్ చేస్తాను, వీటి మీద పడుకుంటాను. బోనెట్ యూజ్ చేయకపోయినా సరే ఈ పిల్లో కేసెస్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది, అది ప్రెస్ చేస్తే మీరు ఆ నోటిఫికేషన్స్ అన్ని తీసుకోవచ్చు. Hello cupcakes, I'm Charishma.